ఏ మూవీలో ఫస్ట్ షాట్ నా డెబ్యూ ఒక చిన్న పాప అరుస్తుంది ఉప్పి ఎంటర్టైనర్స్ అని, అది నేనే. సో స్టార్ట్ అవుతుంది మూవీకి. సో ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. కన్నడలో ఒక 2-3 మూవీస్ చేశాను, రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీలో మీ అందరూ ప్లీజ్ ఆశీర్వదించండి ఈ మూవీకి. మీ మనసులో నాకు ఒక చిన్న స్థానం ఇస్తుంది, నాకు చాలు. సార్ ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్ థ్యాంక్ యూ. అండ్ సుకుమార్ గారు నమస్కారం సార్. మీ అన్ని ఫిల్మ్స్కి నేను పెద్ద ఫ్యాను, ఎస్పెషల్లీ ఆర్యా 2. ఎలా ఇన్స్పిరేషన్, ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై ఆర్యా 2 సార్. సో మీతో పని చేయాలని ఉంది సార్, ఏదో బ్లెస్సింగ్స్ ఉంటే అది ఆపుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐశ్వర్య గారు, definitely a wonderful co-star to work with. She's performed really well. So thank you for being a wonderful co-star and a very good friend. And Chandrabose garu sir, namaskaram sir. Sir, thank you so much for being a major pillar for this movie sir. Thank you sir. And ante మీరు తొందరగా మూవీ రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడాలి. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, మన అందరి టీం మీద ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఉప్పి సార్ లోని హంబుల్నెస్ అంతా మీలో కనిపిస్తుంది, కానీ ఆయనలోని క్రేజీనెస్ ఎంత వరకు వచ్చింది అనేది పోను తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. వెయిటింగ్ టు సీ దట్ ఆల్సో. అప్పుడు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నిరంజన్ గారు ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరిక సీతగా మనందరినీ ఆకట్టుకోవడానికి ఈ చిత్రంతో ప్రౌడ్ ఫాదర్ గా ఫీల్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య అర్జున్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. నట వారసుల్ని మనం చాలా సార్లు వింటూ ఉంటాము, కానీ నట వారసురాలిగా మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య అర్జున్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. సీతా పయనం నా ఫస్ట్ ఫిల్మ్. నా పేరు ఐశ్వర్య ఫస్ట్లీ. అండ్ ఈ మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక భాగ్యం నాకు. అండ్ ఈ ఫిల్మ్లో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిల్మ్, వెన్ ఐ లుక్ బ్యాక్, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఐ ఫీల్ ద ఫిల్మ్ చోజ్ టైటిల్ అవ్వచ్చు, కాస్ట్, క్రూ అందరూ వచ్చి, ఐ థింక్ ఇట్ వాస్ చోజన్ బై ద ఫిల్మ్. And I'm extremely glad to be playing Sita ఈ ఫిలింలో. అండ్ మీరు చూసినట్టు సూపర్ టీమ్ ఉంది ఈ ఫిలింలో. అండ్ చాలా గొప్ప యాక్టర్స్తో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు అర్జున్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ సార్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ సార్తో, సత్యరాజ్ సార్తో, Kovai Sarla ma'am, sir, and Siri, everybody, even the technical team. Anup Rubin sir has created a beautiful album, and adi meere chustaru, anni songs anta baagundi. And Chandrabose sir, I love your songs, and thank you so much for being a part of this movie. And have I left out anyone? Dhruva vachi oka cameo chesaru. It's very special. And ee film tho nenu naaku oka childhood dream fulfill ayindi. అది నేను నా నమ్మకం ఏంటంటే ఐఎమ్ మై ఫాదర్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని నా నమ్మకం. అండ్ ఈ ఫిలింలో నేను స్క్రీన్ షేర్ చేశాను. హీ ప్లేస్ గిరి, అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. చాలా సరియల్గా ఉండింది నాకు. అండ్ ఈ ఫిలిం ఈజ్ మై సెకండ్ ఫిల్మ్ విత్ మై ఫాదర్ అండర్ హిస్ డైరెక్షన్. అండ్ ఫస్ట్ ఫిలిం నేను కన్నడ ఫిలిం చేశాను, చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఈ ఫిలిం నాకు చాలా ఈజీగా ఉండింది. ఐ అండర్స్టూడ్ హిస్ వర్కింగ్ స్టైల్. అండ్ చాలా మంది కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ లైక్ హీ సెడ్, నా కోసం ఫిలిం స్టార్ట్ చేశారు అని చెప్పారు. బట్ ఐ ఫీల్, ఐ బిలీవ్ దట్ హీ రియలీ బిలీవ్స్ ఇన్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ పిల్లల కోసం ఏమైనా చేస్తారు, బట్ హిస్ బిలీఫ్ ఇన్ మీ గోస్ బియాండ్ దట్. ఐ బిలీవ్ దట్. So for that he will always be my guru. So action king Arjun garu eppudu oka guruga bhavistanu. And coming to our special guest Sukumar sir, I'm a big fan. And రంగస్థలం చాలా సార్లు చూసాను. పుష్ప గురించి అందరికీ తెలుసు. ఐఎమ్
the many waiting for a Pushpa 3 ఒకవేళ ఉంటే and మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Upi sir, my favorite sir. Actually గా చెప్పాలంటే నేను ఒక పిక్చర్ ఫ్యాన్ అండ్ ఎప్పుడెప్పుడు నేను ఉప్పి సార్ చూస్తానో నా 4th స్టాండర్డ్ ఐషు బయటకు వచ్చేస్తుంది. ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. డైలాగ్ గుర్తుంది, ప్రతి ఒక్క బీజిఎం గుర్తుంది. ఏ ఫిల్మ్ నేను ఒక 100 సార్లు చూసాను. And I feel he is one of the best filmmakers. He defines art, Naku. And sir, I'm so humbled by your presence today. So thank you so much. And heroes, talking about gurus, I would also like to remember K. Vishwanath Garu. Naku oka avakasham, vachindi. I acted with him in my Kannada film, and he played my grandfather. So appadi nunchi I see a grandfather in him. And we were blessed that ఈ film start చేసిన తర్వాత sir the blessings మనకి వచ్చింది, and I'm sure he'll be happy today. And also a very 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 special person, Pawan Kalyan garu. So మన film కి bless చేశారు వచ్చి, like Appa said, చాలా surprising గా ఉండింది. So thank you so much, and I really hope I don't let my father down. Na kosam film chesaru, but Niranjan, sorry I forgot about him. Amongst all the big names, Niranjan was a wonderful co-star, and manam idru debut chestunnamo ippudu ikkada, and chuste ala undadu, chaala professional, chaala set ki vaste only character lo untaru, no hassles, no drama. And chala bagundindi working with you. Thank you for being great, a great co-star. So I hope I've not forgotten anyone. Thank you, and meerandaru Telugu audience me support undali. I've done my best, we've done our best. I hope you like the teaser and please support us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య అర్జున్ గారు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఏంజలింగ్ గా కనిపిస్తున్నారు, స్క్రీన్ పైన కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉన్నారు. చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఇద్దరిని ఇన్ఫాక్ట్ స్క్రీన్ పైన చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక క్రేజీనెస్ కి మీరు అందరూ రెడీయా? రియల్ గా దేవుడు, మీరు గాడ్ గాడ్ అని చెప్తున్నారు, నాకు అదే గుర్తొచ్చింది. గాడ్ ఎక్కడ కనబడతాడంటే ఇక్కడే కనబడేది. ఇలాంటి ఫంక్షన్ లో కనబడతారు, ఇలాంటి గ్రేట్ టెక్నీషియన్స్ తో కనబడతారు. నేను గాడ్ చూశాను ఈ రోజు. రియలీ గాడ్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ. ఏమంటే ఫస్ట్ అర్జున్ సార్ గురించి చెప్పాలి నేను. యాక్షన్ కింగ్ మనకి అప్పుడు స్కూల్ టైంలో మనకి యాక్షన్ కింగ్ కర్ణాటకలో అంటే అర్జున్ సారే. అలాంటి పెద్ద పెద్ద హిట్ ఇచ్చి మనకి కరాటే కింగ్, కరాటే అప్పుడు కరాటే అంటే అంత ఫేమస్, బ్రూస్లీ గిస్లీ వచ్చిన టైము. ఆ టైంలో అర్జున్ గారు మనకి ఇండియాలో ఒక బ్రూస్లీ లాగా కర్ణాటకలో అంత క్రేజ్. 2-3 ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత చూస్తే 1 year ఎక్కడ తెలీదు, టప్ అని తమిళ్లో ఒక బిగ్ స్టార్ లో మళ్ళీ యాక్షన్ స్టార్ లాగా, అప్పుడే పాన్ ఇండియా స్టార్ ఆయన. నాకు ఎలా అంటే ఫస్ట్ ఆఫర్ నేను కాలేజీలో చదివే టైంలో నాకు ఫస్ట్ డైలాగ్ రైటర్ ఆఫర్ ఇచ్చిన గ్రేట్ ఫ్రెండ్, నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. నేను రియల్ గా ఇప్పుడు ఎంత గర్వపడుతున్నా అంటే ఈ స్టేజ్ లో ఆయనతో షేర్ చేసేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఇప్పుడు నా అన్నయ్య కొడుకుకి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్, ఎక్స్ట్రాండరీ. మీరు అందరూ ఎఫర్ట్ చాలా ఉంది. అందరూ మాట్లాడారు, నాకేం మాట్లాడో తెలియదు. మీ గురించి ఏం సార్ నేను మాట్లాడేది? ఏం ఫ్యాన్ చెప్పకూడదు. చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్ మీకు ఫ్యాన్ సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని కమర్షియల్ గా ఎలా పంచి కొట్టాలి, తగ్గేదే లేదు.
చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన దానికి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ టీజర్ సీతాపండం గురించి చెప్పాలి అంటే చాలా అన్యూజువల్ గా నేను ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఎలా చిరంజీవి గారు మీరు కలిసారో నన్ను ఒకసారి మీట్ చేసి ఒకసారి అలాగే కలిసాము. ఒక లైన్ చెప్పారు, అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే అప్పుడే ఫిలం చూసేసాను నేను, అంత బ్యూటిఫుల్ గా చెప్పారు. బట్ ఇక్కడ ఒక కిక్ ఇచ్చారు, అలాగే ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్ గా ఇదైతే టక్ అని ధ్రువ గారు వచ్చారు, ఒక యాక్షన్ పంచ్ ఇచ్చారు, అర్జున్ గారు వచ్చారు. అది థ్రిల్ అంటే, అది యాక్షన్ హీరో అంటే. సార్ డెఫినెట్ గా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది సార్ ఈ ఫిలము. ఇక్కడే నేను ఆ పాజిటివ్ వైబ్రేషన్ చూసేసాను. డెఫినెట్ గా ఈ ఫిలము చాలా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుంటాను. అండ్ మీరిద్దరూ చాలా బాగా కనబడుతూ ఉన్నారు. పేరు బ్యూటిఫుల్ గా ఉంది. ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ ది సాంగ్స్ ఆల్సో, ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికి. అది ఆంధ్ర కింగ్ నేను కాదు, చాలా మంది ఆంధ్ర కింగ్ ఉన్నారు, నేను ఒక రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళందరికీ, అంతే. థ్యాంక్ యూ. నేను సుకుమార్ మాటలు వినాలి అని వెయిట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పేదాకా వదిలేదు సార్. అధికారం కంటే అధికారంగా ఇది ఎక్కువ. అది కాదు, ఓకే నాకు తెలుసా మీకు సార్ ఏమంటే సార్ ఒకే ఒక నిమిషం కరెక్ట్ గా చెప్పారు మీరు. పిచ్చి పిచ్చిగా ఫిలం చేస్తారు. నా ఎఫర్ట్ ఏం తెలుసా సార్, నేను హీరో అయిపోయాను కదా సార్. నెక్స్ట్ ఒక నిమిషం నాకేమంటే హీరోని ఎలివేట్ చేస్తారు కదా సార్, నాకు ఒక డిఫరెంట్ గా చేస్తాము, ఆడియన్స్ ఎలివేట్ చేస్తామని నా ప్రయత్నం సార్. నేను మిమ్మల్ని అందరినీ హీరోగా చూడాలని నాకు ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్తా లేదు సార్ మీరే హీరో అవ్వండి. నేను మిమ్మల్ని హీరోగా ఒక్కసారి చూస్తాను, నేను ట్రై చేస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడు ఇక్కడే హీరో కనబడేది. థ్యాంక్ యూ. గాడ్ ఈస్ గ్రేట్. Wow, this is why we love you, sir. Rupi sir, thank you so much for that lovely speech. Thank you. And yes, ఇక ఆలస్యం చేయకుండా మన బ్రిలియన్స్ కి, ఎక్సలెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్, మాస్ కి, స్వాగ్ కి సరికొత్త డెఫినేషన్ ఇచ్చినటువంటి మన డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా కొంచెం టెన్షన్గా ఉంది. ఎలా అంటే ఇక్కడ ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు దిగ్గజాలు, పైగా ఇద్దరు యాక్టర్స్ కాదు, డైరెక్టర్స్ కూడా. ఆలోచించారు చాలా చాలా అరుదుగా డైరెక్టర్గా హీరో సక్సెస్ అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా. సో డైరెక్టర్ కమ్ హీరోస్ ఇద్దరు కూడా, అర్జున్ సంజయ్ గారు, ఉపేంద్ర గారు. అర్జున్ సార్ అయితే నేను హనుమాన్ జంక్షన్కి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేసేటప్పుడు, వేడిగా చేసేటప్పుడు దూరం చూస్తుండిపోయేవాడు ఆయన్ని. అంటే చాలా కంపోజ్డ్గా, ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్, అదే నవ్వు, చాలా వెరీ, అంటే ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి. ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది ఇప్పటికీ బాడీ లాంగ్వేజ్ కూడా. అప్పుడు కూడా సెట్లో కూడా ఎంత కంపోజ్గా బిహేవ్ చేసేవారు. యాక్చువల్గా ఎక్కువ మాట్లాడడం కూడా కాదు, చాలా భయపడి దూరంగా చూస్తూనే ఉన్నాయండి. ప్రతిదీ సెట్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అందులో ఉండేవారు. అయిపోయిన తర్వాత ఏదైనా సో అంత డెడికేట్గా వర్క్ చేసేవారు. అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడానికి అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, జై హింద్ సినిమా బాగా గుర్తు. అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో అయిన చాలా తక్కువ జరుగుతుంది అది. అంటే ఆయన నిలబెట్టినారు మొత్తం అంతా పెట్టేసి. సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు. సుకృతి హీరోగా చేసినప్పుడు, హీరోయిన్గా ఒక సినిమా చేసినప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను. అంటే నిజంగా కూతురి కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కథ చెప్పారు బిగినింగ్లో. చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ సార్, చాలా బాగుందని చెప్పాను. ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. ఆయన తన కథ మీద, డాటర్ మీద ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ పరితపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం ఆ జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, చాలా పెద్ద సక్సెస్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ. లవ్ యూ అండి. అండ్ ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను,
తర్వాత ఓం అనేది తర్వాతే డబ్బే తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలుసు. ఏ సినిమా చూసినా బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ చెప్పక్కల పిచ్చి మ్యాడ్ అంతా అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్రైడే చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం ఏ ఉపేంద్ర ఈ 3 సినిమా తీసిన ఏ డైరెక్టర్ రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమా తీసి రిటైర్ అయిపోయింది వాళ్ళు. అంత కల్ట్ మూవీస్ అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రెండ్ చెప్పాలంటే ప్రతి ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఇట్లా ఉంది అంటే కారణం డిఫరెంట్గా ఏ ఉపేంద్ర ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగలించాను, తస్కరించాను ఎవరికి. సో యువర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఇంకా నాకు ఒక సాంగ్ వినిపించారు, ఏ పిల్ల ఏ ఊరికి వెళ్తున్న పిల్ల, ఒక సాంగ్ చూశాను. ఆ సాంగ్ అఫ్ కోర్స్ అనూప్. యాక్చువల్గా అనూప్ నేను అసిస్టెంట్గా వచ్చినప్పుడు తను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే ఫేమస్. ఎవరో కీబోర్డ్ పేరునంట అని మాట వినిపిస్తుంది ఎక్కడ చూసి అందరూ అనూప్ అంట. తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం అని నీ పేరు ముందే వినిపిస్తుంటుంది. నాకు తెలిసి కీబోర్డ్ పేరుగా ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి ఏమో అనూప్ అనేది. అందరికీ అనూప్ పేరు తెలుసు అప్పట్లో. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే అనూప్ పేరు తెలుసు. సో దాన్ని మ్యూజిక్ అంతా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎస్పెషల్లీ మున్నాలో నీలి మేఘాలు లేకున్న సాంగ్ ఫస్ట్ నాకే అనిపించాడు. మున్నా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇందులో ఏ ఊరికి వెళ్తున్న పిల్ల నేను ఒక్క సాంగ్ విన్నాను, మిగతా సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చారు. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ ఏ ఊరికి వెళ్తా పిల్ల విన్నప్పుడు నాకు 4 లైన్స్ వినగానే మా ఆస్కార్ చంద్రబోస్ గారు రాశారు అనిపించింది. నేను తెలిసిపోయింది నాకు. సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక 3rd 4th లైన్ గడవెక్కర్లా ఎవరు రాశారంటే చంద్రబోస్ గారు. అండ్ మా జర్నీ చాలా 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 మొదటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాం, మీతో రాసుకుంటాం. ఇండస్ట్రీలో ఎవరితోనే కూర్చుని ఆనందపడి కొన్ని క్షణాలు ఆనందపడే సమయం ఉంటే అది చంద్రబోస్ గారితో. అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ బోస్ గారు. మళ్ళీ చాలా మంది కలుసుకున్నాం. మీరు ఫోన్ చేయట్లేదు, ఇంట్లోనే ఫోన్ చేస్తారు. సో సాంగ్ విన్న తర్వాత మూమెంట్స్ చాలా బాగున్నాయి. మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఎవరు చేస్తారంటే సృష్టి అని చెప్పారు. సో యాక్చువల్గా సృష్టి సూసేకి సాంగ్ యాక్చువల్లీ మూమెంట్స్ అని తనే కంపోజ్ చేసింది. ఆల్మోస్ట్ 80% మూమెంట్స్ అని 80% మూమెంట్స్ అన్ని తనవే యాక్చువల్గా. సో ఈవెన్ చిన్న మాంటేజెస్ కూడా తనే కన్వర్ట్ చేసింది. సో ఆ గ్రేట్ తనకి ఇవ్వాలి, ఇప్పుడు ఎవరైపోయింది. ఆల్ ది బెస్ట్ సృష్టి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సాంగ్ చేసామంటే. థ్యాంక్ యూ. అండ్ ఇంకా సారీ సార్, ఐ థింక్ కరోనా దగ్గర గురించి మాట్లాడుకు వచ్చింది. సిరి ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సిరి. ఇంకా నిరంజన్ ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. సార్ చాలా బాగా చేశాం, టీజర్ చూశాను. అండ్ సాంగ్ చాలా బాగుంది మీ ఇద్దరిది. అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. నిరంజన్ విషింగ్ ద బెస్ట్. సీతా పైన చాలా పెద్దగా నేటి కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. అసలేషన్ మర్చిపోయాను, మా బిడ్డని సత్తి. నేను యాక్చువల్గా తను మనీ ఇంట్లో మావాడే మొబైల్లో చూపిస్తుంటాడు తన బిడ్స్ అన్ని. ఇంట్లో వాళ్ళు వచ్చారంటే చిన్న పార్టీ జరిగిందని అలాగే మాట్లాడుకుంటారు. తెలంగాణ వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు. నేను చాలాసార్లు చూశాను, చాలా చిన్న చిన్న వీడియోస్ చూపిస్తుంటాడు, అన్నీ చూస్తున్నాను. అండ్ ఇలా సుమగారు శక్తి తక్కువ మంది ఉంటారు. స్పాంటినియస్ కూర్చుని ఒక 15-20 మినిట్స్ మాట్లాడితే అందరూ మెస్మరైజ్ అయ్యి వింటున్నాం. అప్పుడు క్రియేట్ చేస్తారు, ప్రతి వర్డ్ కూడా మొత్తం అంతా క్రియేట్ చేస్తుంటారు. ఆ స్పాంటినియస్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. నాకు తెలిసి సుమగారు శక్తి ఇలా ఇద్దరు ముగ్గురిని చూస్తున్నాను యాక్చువల్గా. మీరు ఇద్దరినే మనకు తెలిసి కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you so much.
your presence, your wishes means a lot to us. Thank you so much for coming and making this moment very, very special for all of us. Thank you so much, Sukumar Garu and Arjun Garu. Thank you so much. And of course, Upendra sir, thank you so much for joining. And yes, Niranjan Garu and Aishwarya Garu, once again, all the very best. So, Sita Payanam సినిమా థియేట్రికల్ పయనం కోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, ఆర్టిస్ట్ కి, అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా ఫ్యాన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఈజియర్. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, టీజర్ అయితే అద్దరిపోయింది. సాంగ్స్ కోసం, ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Ahmet,